హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో ఒక పోస్టులు చూస్తున్నాం. దగారెడ్డి మోసం, రేవంత్ రెడ్డి అప్పుడే మరో మోసానికి తెరదీస్తున్నాడు, ఉచిత బస్సు అటకెక్కిందా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ట్రోలింగ్ జరుగుతుంది. అయితే వాస్తవం ఏంటో ఒకసారి మనం విశ్లేషించుకుందాం. రేపు ఫిబ్రవరిలో జరగబోయేటి మేడారం జాతర విషయం మనకు తెలిసిందే. మేడారం జాతర అంటే ఈ దక్షిణాసియాలోనే అత్యంత జన సమూహాన్ని కలిగినటువంటి జాతర కూడా రికార్డెక్కింది. అట్లాంటి ఊరు వాడ పిల్ల పెతుకు జంతువు గొడ్డుతో సహా మన తెలంగాణ ప్రాంతం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి ఈ సమ్మక్క సారక జాతరకు అందరూ వెళ్ళి మొక్కు చెల్లించుకొని బంగారం చెల్లించుకొని వచ్చి అమ్మ దయని అమ్మాయి కటాక్షను పొందాలని చూస్తుంటారు. యావత్తు తెలంగాణే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ నుంచి దేశవ్యాప్తంగా ఎంతోమంది వస్తారు. అత్యంత పెద్దదైన గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంకా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ జాతరకు అయితే అనూహ్యంగా లక్షలాది మంది వస్తారు. దానికి ప్రత్యేకంగా బస్సులు కూడా నడపడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ప్రయాణం మహిళలకు అనే పథకం ఉన్న విషయం మనందరూ తెలిసింది. ఆర్డినరీ బస్సులు, పల్లె వెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సు వరకు ఈ 3 తరహా బస్సుల్లో ప్రతి స్త్రీకి, తెలంగాణ స్త్రీ అయితే చాలు, ఆధార్ కార్డు ఉంటే చాలు ఉచిత ప్రయాణం చేయొచ్చు. అయితే ఈ సమ్మక్క సార జాతరకు ఉచిత బస్సు ప్రయాణం చెల్లదు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. నిజంగా ఈ అప్పుడే ఉచిత బస్సుని అటకెక్కిచ్చాడా అని అనుమానం వస్తుంది ప్రజలకు. ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు జాతరకు చెల్లదో కూడా అతను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిజంగా మరి ఇది గాలి వార్త అవుతుందా, నిజమైన వార్త అవుతుందా అనేది మనం వేచి చూడాలే కానీ ఏదైనా సరే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొదటి సంతకమే దగా సంతకం అయిపోయింది. అది కూడా రజని అనే అమ్మాయి దివ్యాంగురాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చినటువంటి మొదటి సంతకమే మోసపూరితంతో మొదలైనటువంటి పరంపర. ఈ ఉచిత బస్సు విషయంలో వైఫల్యాలు, రేషన్ కార్డు విషయంలో ఇంకా కొలిక్కిరాని నిర్ణయం, వెరసి రైతు బంధు ఇంకా పడలేదు. ఆ తర్వాత జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు. దీంతో పాటు 6 పథకాలకు అప్లై చేసుకోవాలంటూ కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. గతంలో ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అప్లై చేసిన ఇంట్లో నుంచి వెళ్లకుండా ఇంట్లో నుండి అప్లై చేస్తే పథకాలు వచ్చాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి బ్రోకర్లు, ఏజెంట్లు తయారయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలే బ్రోకర్లుగా, ఏజెంట్లుగా, పైరవకారులుగా అవతారం ఎత్తి ప్రజాపాలన శిబిరం దగ్గర వాళ్ళ హడావుడి ఏంటో, వాళ్ళ డామినేషన్ ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. వార్తలు అందుతూనే ఉన్నాయి. ఇది వెరసి ఇన్ని వైఫల్యాలు చెందుతూ ఉన్నాయి. దీంతోపాటు ఈ సమ్మక్క సారక్క జాతరకు బస్సు టికెట్ మాత్రం పెడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలప్పటికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టంగా చెప్పవచ్చు.